అఘోరాల గురించి ఎంతో మందికి ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. వారి వేష భాషలు, వ్యవహార శైలిని తప్పుబట్టేవారు ఉన్నారు. ఆహారపు అలవాట్లు, అతీత శక్తులను కూడా అనుమానించేవారు ఉన్నారు. నమ్మేవారు నమ్ముతారు, నమ్మని వారు వదిలేస్తారు. కానీ వారు కఠోర సాధకులు, జనబాహుళ్యానికి దూరంగా నివసించే మౌన సాధకులు. శివుడే మేము, మేమే శివుడు అని భావించే భక్తులు. ఆయన వేషధారణను అనుసరించే అఘోరాల ముఖంలో తీక్షణత, చేష్టల్లో వింత పోకడలను ప్రదర్శించే దీక్షాపరులు. అయితే ఈ అఘోరీ చేస్తుందేంటి? దీన్ని ఎంతవరకు సమర్థించవచ్చు? ఇదే విషయానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ అనిల్ అందిస్తారు మరింత సమాచారం. అనిల్, చెప్పండి, ఈ అఘోరీ చేస్తున్న హల్చల్ని ఏ కోణంలో చూడాలి? నాకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో మహిళా అఘోరీ హల్చల్ సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో అఘోరీ ఎన్నో దేవాలయాలను సందర్శించుకున్నారు. నిన్న పిఠాపురంలో కూడా హల్చల్ చేయడం జరిగింది. కొంతమంది పోలీసు అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఆమె పర్యటన మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో అఘోరీ హల్చల్ చేసింది. సోమవారి దర్శనానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోయింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం ఆమెపై నీళ్లు పోసి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అఘోరీ మాత్రం ఖచ్చితంగా తాను దర్శనం చేసుకోవాలని కూడా భీష్మించుకొని బైఠాయించడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఆమెను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 రోజులుగా ఉత్తరాంధ్రలో పలు దేవాలయాల్లో అఘోరా మాత్రం పూర్తి స్థాయిలో దర్శనాలు చేసుకోవడం జరిగింది. నిన్న పిఠాపురంలో అయితే అక్కడ పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ కలవాలంటూ కూడా ఆమె సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వాలని కూడా నిన్న పిఠాపురం కూడా పర్యటించింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలవడానికి అనుమతి లేదని అనడంతో ఆమె ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి రావడం జరిగింది. అయితే అఘోరీ చేష్టలు కూడా పలు విమర్శలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా మహిళా అఘోరీ దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో అధికారులు కూడా ఆ ప్రాంతంలో ఆమె తిరగకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏపీలో మాత్రం అఘోరీ మాత్రం పర్యటిస్తున్నదే చెప్పవచ్చు. దీనిపైన ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఏమన్నా స్పందించే వారితో చర్చించే అవకాశాలు ఉన్నాయా లేదా, అయితే పోలీసు అధికారులు కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో ఆమె దర్శనానికి మాత్రం స్వయంగా వెళ్తుంది. అదే అడ్డుకుంటే ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ పోలీసు శాఖ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్.